తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా. ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 880747474. ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లైఫ్ లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు, సో ఆ టైంలో చూసిన కొన్ని థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటూ ఉంటాం చూసారా, అది ఎలా ఉంటుందంటే అదే మూడుతో ఉంటాం, అదే ఆలోచిస్తుంటాం కదా. సో మనం ఫిక్షనల్గా రాసామనుకోండి అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్, లేదు న్యాచురల్గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి. సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను, అప్పుడు అనుకోకుండా నేను ఆ కాలేజీలో టీచర్గా వెళ్ళాను. ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనపడుతుంది అక్కడ, అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఐ ఫాలో అండి, వచ్చిన బుక్ పెట్టుకుంటాను. ఓకేనా, న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతాం అంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు. అవును సార్. పైగా అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టుంది అది. ఓకే. సో మేబీ అంతే. అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక, చాలా ఇష్టంగా ఉండేది. ఇది సీతాకోక చిలుక ఆ టైం ఉంటాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది. పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో, మనం పడుతున్న విషయమే అది. అలాంటిది కదా. కానీ అందులో మీరు చెప్పిన ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే యూత్లో ఇలా ఉంటుంది, యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు 30 వరకు ఇలా ఉంటుంది, 30 తర్వాతే ఎవరు వస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గేటట్టు ఉంది సార్. మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి 2008లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు, మరి అర్థం చేసుకోవాలనిపించింది. అవునండి. ఏంటి సార్ ఇది యాక్చువల్గా ఇది ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మొత్తం చుట్టూ ఉన్న అర్థం అవుతుంది కదండి. ఇప్పుడు మనం 28 అలా ఉంటాం అనుకోండి, సపోజ్ ఇంకో 2 సంవత్సరాల్లో 30 వచ్చేస్తానని ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది. ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అదొక మిరాకిల్ కదండి, ఎవరు ప్రతి ఒక్క లైఫ్లో చెప్తూ ఉంటారు కదా, సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాత గొప్పదా అంటే అది దానికి ఆన్సర్ అప్పటికే ఎవరికే దొరకదు, అది వెళ్తానే ఉంటుంది. సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి, మనకి సొసైటీలో ఉండేది తొందరగా 25 లోపల పెళ్లి చేసుకోవాలి, 25 లోపల సెటిల్ అవ్వు, లేదా 30 తర్వాత ఇంకోటి, లేదా 30 ఈ అంటం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారు ఎలా తెలుస్తుందండి. అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలు వస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న విషయాల వల్ల. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకో 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయాలరా, ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అమ్మాయిలకైతే సంబంధం లేదు. ఆ మూడంకి పడిందంటే ఏదో తెలియదు, లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు అన్నది ఒక ఫీలింగ్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ అట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి, ఎప్పుడు 28. సో అలాంటి వాటి నుంచి వచ్చిందేనండి అది, సరదా ఇది కామెడీగా ఉంటుంది. 30 తర్వాత ఏదొస్తే దాన్ని చేసుకోవాలి, ఎవరితో వచ్చే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటుంది, కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారంటే ఆయన చేసింది చాలా బాగా చేశారండి, ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది. అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు? అయ్యో సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి, మరి అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు ఆ సినిమా డైలాగ్ లాగా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం, చేసిన ప్రయత్నం బాగుంది, సక్సెస్ అయ్యింది, ఓకే బాగుంది కదా అని ముందుకు వెళ్ళడం అనమాట, ఇంకొంచెం ఉత్సాహం తీసుకొస్తుంది.
ఫస్ట్ మీరు డైరెక్టర్గా కంటే యాక్టర్గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లు సినిమాలో ఒక చిన్న రోల్తో కనిపించారు. అవునండి, అవును. అది ఎలా వేయాల్సి వచ్చింది, అది వేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందండి. ఓకే, వేయాల్సి వచ్చింది, అలా అయిపోయింది సార్. అంతే జరిగిందండి. అప్పుడు ఓకే, దిల్రాజు గారేనండి అది కూడా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటాడు, ఎవరు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి అలాగేదో చెప్పారు. ఆయనకి ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ ఏదో మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు ఆయన. అరిచి ఒక 1 hour టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. ఇలా వీడు జంప్ ఓకే వేయాల్సిన నోటు ఎయిటీలు వీడు అందరం వెతుకుతున్నాం అండి వాడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడికి వేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చాను. సార్ బాగోదు సార్, స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి దాన్ని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు, నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే ప్రోత్సాహం అనేది కూడా ఒకటి. సార్, ముకుందా మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలోంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా కూడా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి 3rd మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ గారు కానీ ఎట్లా ఉంది సార్? అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేమనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సినిమాలో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏంటి సార్? గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ ఓకే నడుస్తుందని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి, అందులో కుర్రాడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమాటలో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే, కంటిన్యూ అవుతూ ఉండింది. మధ్యలోనే నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసి ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగాను. ఓకే. కానీ దానికి మ్యూజికల్ వైజ్ కానీ అండ్ దాని స్టోరీ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అప్లాజ్ అనేది కూడా చాలా వరకు వచ్చింది సార్. సక్సెస్ఫుల్ అయింది. ఈ సక్సెస్ అన్ని చూస్తున్న సందర్భంలో ఒక డౌన్ఫాల్, అంటే ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అనేటప్పటికీ ఒక మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా. మరి బ్రహ్మోత్సవం మూవీ టైంలో అంత ఫ్యామిలీని అందరినీ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ స్టోరీ టైప్లో తీసుకున్నారు, కానీ ఎక్కడ మిస్ అయింది అనుకున్నారు సార్? ఖచ్చితంగా స్క్రిప్టేనండి. సినిమా తేడా వచ్చిందంటే దాని అర్థం ఏముండదండి. మన స్క్రిప్టులో మనం ఏదో నమ్ముతాం, అది బాగానే ఉంటుంది కదా అనుకుంటాం. మేబీ ఆ టైంలో అంత గ్రిప్గా ఆలోచన లేకపోవటం అవ్వచ్చు. మిస్టేక్స్కి మనం కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్తే చాలా ఉంటాయండి, అది అనవసరం కూడా. అండ్ దాని తర్వాత నారప్ప, మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్గా, అది మరీ వైలెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి సార్? అందరూ నిజంగా షాక్ అయిపోయారు. ఏంటి, చాలా 1కి 2 సార్లు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా ఉండే ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఏంటి సార్? సడన్ చేంజ్ ఏం కాదండి, అదే నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్లో అంటూ ఉంటాను, బట్ మనకు అవకాశం లేకపోతే సిచ్యువేషన్ రావాలి కదా. ఈ కథ ఆ కథ అని ఏముండదండి. సో జానర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం. ఓకే, ఇది మెయిన్ బేసిక్గా. కాదు నువ్వు ఇలాంటి సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు, లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసేగలిగితే బ్రేక్ చేయొచ్చు అండి. ఓకే. మన ఇట్ ఈస్ అప్ టు అస్. మనకుండే గట్స్, మనకుండే ఆలోచన విధానం, మనకు కలిసి వచ్చే విషయాలు. కాబట్టి అప్పుడు అసురన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్. తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ ఉందండి నా దగ్గర. ఓకే. కూచిపూడి వారి వీధిలో అని, అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ, టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్ అది. యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఇమీడియట్గా. తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది,
Yeah. మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి, అది కూడా చాలా పెద్ద కథ. అది గీతార్ట్స్లో చెప్పి, అంటే అది కొంచెం పెద్ద సెటప్ కదా, ఇలాగ ఇంకో కథ చేసేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటాయండి. సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం. సో ఆ కోవలో 2-3 సబ్జెక్టులు పనిచేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ అని నా దగ్గర అసోసియేట్ ఉంటాడు. తను అసురన్ సినిమా చూసి నాకు చెప్పాడు, ఓకే ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకుంటున్నారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు ఒకసారి చూడా సినిమా అన్నారు. ఓకే. సో నేను చూశాను అప్పుడు అసురన్, చాలా బాగుందండి, అసలు మామూలు కాదు కదా అమ్మ. అప్పుడు వెంటనే నేను ఇంక 2వ నిమిషం ఆలోచించకుండానే చేస్తానండి సురేష్ బాబు గారు. సరే ఇలా అనుకుంటున్నారంట కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అది అంటే, అప్పుడు నేను వెళ్ళి కలిశాను అనమాట. కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఎలా. సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది కానీ ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ, అవును సార్, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఓకేనండి, అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ముందు మన సితమాయిట్లో కూడా బెటర్గా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి, మేబీ బై ద సిచ్యువేషన్స్, వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ పాపం ఓకే కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి లేదు. బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే, పిల్లలను దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అంతే అలా. సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి. మీరు దానికి కనెక్ట్ అయిపోయి అది చేశారు. అది చాలా పెద్ద ఎమోషన్ కదండి. సో ఏది చూసినా మీరు కావలిస్తే ఆ లైఫ్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్చుకోవాలి, లేకపోతే ఈ స్థాయి నుంచి ఇంకొక బెటర్ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి ప్రయత్నం దగ్గర ఉండే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు ఏ జోనర్లో ఉన్నా అది చాలా గొప్ప కథ అవుతుంది. తమిళ్లో అసురన్ చూసినప్పుడు యూజువల్గా అది తెలుగులోకి వస్తుంది, అది ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు చేస్తున్నారు అనేటప్పటికీ చేయగలుగుతారన్న నమ్మకం అనేది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ ఆ టైప్. ఈవెన్ కొన్ని సీన్స్ అయితే ఈవెన్ తమిళ్ మూవీస్లో చూస్తే ఒక స్టార్ కొన్ని అంటే అక్కడైతే సర్వసాధారణం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇలాంటివన్నీ అనేది ఏం లేకుండా క్యారెక్టర్స్ కూడా చేపించారు, అంటే సీన్స్ కూడా చేపించారు. వెంకటేష్ గారు అవన్నీ తీసుకోరండి, ఆయన బాగా డెడికేటెడ్ గానే ఉంటారు. ఏది అవసరం అది ఖచ్చితంగా దానికోసం ఎంతైనా చేస్తారు. ఆ టైం ఆ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన గుర్తుండి నాకు. ఆ ఇసుకలో కూడా పాపం ఆ ఎండ్లో కూడా అలా అంతేనండి, అలా చెయ్యాలి. మరి అలా చేయకపోతే ఊరినే గొప్పలైపోతారా? కానీ మీరు ఇప్పుడు అంటే మీరు చేసిన వాళ్ళ డెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టేనండి. సో బికాస్ వాళ్ళు ప్రేమిస్తారు, దీన్ని ఎలాగైనా కసిగా చేయాలి, బాగా చేయాలి అని. మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో మీకు అంత ఇష్టమా సార్ వెంకటేష్ గారు అంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. అంటే చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి, చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే. ఆయనతోటి మహేష్ బాబు గారితో ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్, ఈయనతోటి ఒకలాగా అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి. ఎవరి పని ఎవరు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. చేసినంతసేపు మట్టుకు విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు పెద్దోడిని మాత్రం వదలలేదు, ఇద్దరితో కలిసి 2 మూవీస్ చేశారు. ఓకే, అవును సార్. వీళ్ళందరూ ఓకే అయితే మీరు చేసిన మూవీస్లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్కి మిక్కీ జే మేయర్ గారే, ఏంటిది కారణం? దీనికి మణిశర్మ గారు అండి. అవును సార్. నారప్పకి మణిశర్మ, పెద్ద కాపుకి కూడా మిక్కీ జే గారు. పెద్దగా మిక్కీ జే మేయర్. ఓకే, 5 మూవీస్ అండి. 5 మూవీస్ సార్. అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. ఇంకా అలవాటు, నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ, ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. కానీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లాగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయ్యింది అంతే. మీరు అనేటప్పటికి మిక్కీ గారు మాత్రం సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి, సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసుకుని కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. దానికి ఏమి ఇదే ఉండదు, ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది, మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే చోటా గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు. 2 చేశానండి, పెద్ద కాపు, కొత్త మంగళలోకం, పెద్ద కాపు. అవునండి.
ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతో ఏంటంటేనండి, మన కొత్త బంగాళాఖం గుర్తుందండి నాకు. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి, అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీటైజ్ చేశాడు అంతే. అండ్ మేము మళ్ళీ కొత్త వాళ్ళం, నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఈవెన్ చూడగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తం. అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందు రేపొద్దున ఏంటి చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడేనండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటి అనే దగ్గర చాలా అడ్డం పడతాడండి గట్టిగా. సో నాకు మళ్ళీ ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త బంగాళాఖంలాగే కొంచెం ఆలోచన వచ్చి మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. మరి పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా? ఏమండి ఇప్పుడు సినిమా తేడా వచ్చింది అనుకోండి, అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే ఇంకా దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లేస్తుంది. అందుకని ఆయన అక్కడ వదిలేసి మరి నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నా, అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్ట్? కొత్త సబ్జెక్ట్ అండి, అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నాను, ఒక్కటి కూడా సైమల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్గా ఆ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టేసి ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. అంటే యూజువల్గా మీ స్క్రిప్ట్స్ అన్ని కానీ చూస్తే ఆ ఎమోషన్స్ వైజ్ కానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు, లెగాలనున్నా కానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ కానీ అంటే మన లైఫ్లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు. సార్ ఏదండి ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి సూపర్, లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు అంటే పాతది మాత్రం క్యారీ చేయరు. సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో వన్ లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అని. అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటది, పెద్ద కాపులో కూడా వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అది కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్ గా ఏం జరగదండి, మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందండి మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ చిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటది కదా, మన చిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్ లో దాని నుంచి కంప్యూటర్లు తయారవుతుంటాయి. సో బేసిక్ చిప్ అలా ఉన్నట్టు ఉంది, బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్, రేలంగి అనేది మీ ఊరా సార్? మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి, ఒరిగేడు అని ఒక ఊరు ఉంటుంది మా నాన్నగారాలది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు, అంటే నా దాంట్లో మాక్సిమం తీసుకునేదే ఉంటుంది, బట్ యాస్టీజ్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా ఎలా కోలాలు, వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీ అండి.
కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనూ ఉంటాయి, అలాగే మనం కూడా చూస్తాం బోలని చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఏదో మ్యాగ్నెట్ అలా లాగేస్తూ ఉంటాయి. లాగేసినట్టు ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్స్ అండి. సింపుల్ మూమెంట్స్ చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మ్యారీడ్, పిల్లలు సార్? ఒక పాప. ఒక పాప. ఓకే, మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రెండు కలిపి మిక్స్. ఎక్కడ సార్? సేమ్ ఊరేనా సార్? సేమ్ అంటే రిలేటివ్స్ అండి. ఓకే, అలా పెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే, చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు విజయవాడ అండి. ఓకే ఓకే ఓకే. కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అనమాట. తీర్చేస్తున్నారా? అయితే మీరు కూడా హెటేస్ మరి కొట్టేశారు అనమాట. ఓకే, పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే, అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు సూచనలు మీకేమన్నా? అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమి చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్లో మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్లో రాసుకుంటుంటారు. ఓకే, అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే యా అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఓ పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమో అని సింపుల్గా, ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్న తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరు అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలో కాదు. ఓకే, భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్, అది ఇద్దరు రిలేషన్లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే. ఓకే సార్, మీ దగ్గర నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న మూవీ కైండ్ ఆఫ్. మరి మీ దగ్గర నుంచి వచ్చే కూచిపూడి వారి వీధి, మరి ఆ మూవీ అలాగే ఉండబోతుందా? అదేనండి, చేస్తే అదే చేస్తానండి నెక్స్ట్ కూడా. ఓకే, కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నాను. ఏదైనా ఏప్రిల్కి అయిపోద్దండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను, బైండ్ స్క్రిప్ట్ లాగా. సో వన్స్ అది అయిపోతే అప్పుడు షూటింగ్ వెళ్దామని ఇంక ఈసారి కొంచెం గట్టిగా పట్టు కూర్చున్నాను. ఓకే, సో ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోతుందండి వర్క్ అంతా. ఇంకా తర్వాత ఎవరు బాగుంటారు ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది మైండ్లో ఆలోచన? అలా ఏ సినిమాకి నేను ఇప్పటివరకు అలా చేయలేదండి. ప్రతిదానికి ఒకటి అనుకోవడం చేసుకోవటం.